తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎవరనే దానిపై ఓ క్లారిటీ రానుంది. ఏపీలో అధ్యక్ష ఎన్నికకు ఇవాళ మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. సాయంత్రానికి ఉపసంహరణ గడువు విధించారు. రేపు అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసు ప్రచారంలో సుజనా చౌదరి, కిరణ్ కుమార్ రెడ్డి, పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరిని కొనసాగిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేపు అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు ఈటెల రాజేందర్ పేరు కూడా తుది జాబితాలో ఉంది. బీసీ ఎంపీనే కొత్త అధ్యక్షుడు అవుతారన్న ప్రచారం ఒకవైపు సాగుతుండగా, మరోవైపు జాతీయ స్థాయి సమీకరణాల నేపథ్యంలో ఇతర సామాజిక వర్గానికి అధ్యక్ష కిరీటం దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ వేగం పుంజుకుంది. వారం 10 రోజుల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు అధినాయకత్వం కసరత్తులు చేస్తుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, తెలంగాణ, ఏపీకి కొత్త అధ్యక్షులు రానున్నారు.